ఆ జిల్లాలో అధికార పార్టీది విచిత్ర పరిస్థితి. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంటూ ఓ నేతను బహిష్కరించారు. కానీ అనూహ్యంగా ఆయనే ఇప్పుడు కీలక పదవిలో ఉన్నారు. తాను పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ఆ లీడర్ను పూర్తిగా వదిలించుకోవాలో లేక సర్దుకుపోవాలో తేల్చుకోలేక పార్టీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారట. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. తన మొండి పట్టుతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన లీడర్ ఆయన. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఆయనకు పేరుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న ఈదరబాబు ఒక్కసారి మాత్రమే ఒంగోలు అసెంబ్లీ స్థానంలో గెలిచారు. ఆ తర్వాత ఈదర వ్యవహారం నచ్చక పార్టీ ఎప్పుడూ టికెట్ ఇవ్వలేదు. దీంతో ప్రతిసారి టీడీపీ రెబల్ గా బరిలోకి దిగేవారు. ఇలా ఈదర దెబ్బతో పలుమార్లు ఒంగోలు సీటు కోల్పోయింది టీడీపీ. 15 ఏళ్లు ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ జెండా ఎగరలేదు. ఈ ఈదరతో తట్టుకోలేమనుకున్న పార్టీ 2009లో టికెట్ ఇచ్చింది. కానీ ఈదర ఓడిపోయారు. ఆ తర్వాత అయినా ఈదర సరిగ్గా ఉన్నారా అంటే అది లేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. తన మార్కు రాజకీయంతో పార్టీకి జడ్పీ పీఠం దక్కకుండా చేశారు. అప్పటికే టీడీపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది. వైసీపీ నుంచి వలసొచ్చే జడ్పీటీసీల సహకారంతో మన్నె రవీంద్రను జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలనుకుంది టీడీపీ. కానీ వైసీపీ జడ్పీటీసీల మద్దతుగా ఈదర హరిబాబు టీడీపీ రెబల్ గా బరిలోకి దిగి చైర్మన్ గా గెలిచారు. దీంతో ఆగ్రహించిన పార్టీ ఈదర హరిబాబును సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఈదరపై అనర్హత వేటు వేయించారు. కుర్చీ ఎక్కి నెల తిరగకుండానే జడ్పీ పీఠంతో పాటు జడ్పీటీసీ సభ్యత్వాన్ని కోల్పోయారు ఈదర. అప్పటి నుంచి ఇన్ఛార్జి చైర్మన్ గా వైసీపీ నాయకుడు నోకసాని బాలాజీ బాధ్యతలు చూసుకున్నారు. కానీ ఈదర పట్టువదలని విక్రమార్కుల్లా న్యాయ పోరాటం చేశారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తనపై అనర్హత వేటు చెల్లదంటూ చక్కర్లు కొట్టారు. కాలం కలిసొచ్చి 15 నెలల తర్వాత ఈదరకు అనుకూలంగా జిల్లా కోర్టు తీర్పిచ్చింది. దీంతో జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు పీఠం కూడా దక్కింది. ఈదరకు మళ్లీ పదవి రావడం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ విప్ను ధిక్కరించారని అప్పట్లో ఈదరను బహిష్కరించినా ఆయన మాత్రం తాను టీడీపీ నేతనే అంటూ చెప్పుకొని తిరుగుతున్నారట. ఈదర ఖాళీగా ఉంటే ఆయన ప్రచారాన్ని తోసిపుచ్చొచ్చు గాని ఇప్పుడు ఆయన చేతిలో కీలకమైన జడ్పీ పీఠం ఉండడంతో నోరు మెదపలేకపోతున్నారట జిల్లా టీడీపీ నేతలు. ఇప్పటికే రెబల్ అభ్యర్థిగా పేరు తెచ్చుకున్న ఈదరతో ఎప్పటికైనా ముప్పేనని పార్టీ వర్గాలకు తెలిసినా బలవంతంగా పార్టీ నుంచి పంపించేస్తే జడ్పీ పీఠం టీడీపీ ఖాతాలోంచి వెళ్లిపోతుందన్న ఆందోళన పార్టీ పెద్దల్లో కనిపిస్తోందట. అంతేకాదు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే చిన్న పదవేమీ కాదు. జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు విడుదలంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇలాంటి కీలక పదవిలో ఉన్న ఈదరను దూరం చేసుకోవడం ఎంతవరకు మంచిది అన్న చర్చ జరుగుతోందట టీడీపీలో. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనని ఆలోచించాలా లేక ఈదర హరిబాబు చేతిలో ఉన్న పదవికి ప్రాధాన్యం ఇవ్వాలా అన్నది టీడీపీకి పెద్ద పజిల్ గా మారిందంటున్నారు.